అకారో వై సర్వా వాక్ సైషా బహ్వీ నామరూపా. అసలు మొట్టమొదట ఈ అక్షర సముదాయాలంతా కూడా అకారాది క్షకారాంతం అన్నీ కూడా ఉండేటువంటి అక్షరాలన్నీ ఎక్కడి నుంచి మొదలయ్యాయి? అకారోహి అకారో వై సర్వా వాక్ సైషా బహ్వీ నామరూపా. శంకర్లు అంటారు అకారం నుండే మొత్తం అన్ని బయటకు వచ్చాయి. ఆ అనే అక్షరమే అన్ని అక్షరాలకి మాతృ అక్షరం. అది లేకపోతే ఇంకా ఏ అక్షరాలు రావు. అందుకని ఆ అకారం అనేటువంటి దాన్ని మనకు శాస్త్రకారులు అకారాన్ని తీసుకుంటారు. ఆ అనే అక్షరం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి మీరు? ఆ అన్నప్పుడు మీరు అనుకుంటారు ఏదో ఇక్కడి నుంచి వచ్చేస్తుందని. కాదు. ఆ అన్నప్పుడు నాభి కదులుతుంది, బొడ్డు అక్కడి నుంచి హృదయం దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి కంఠం దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి బయటికి వస్తుంది. అంటే నాభి, హృదయము, కంఠము, ఈ మూడు ఎవరు తెలుసండి? నాభి అంటే బ్రహ్మ, హృదయం అంటే విష్ణు, కంఠం అంటే రుద్రుడు. కంఠస్థానం రుద్రుడిది. ఇక్కడ శివుడు ఉంటాడు, ఇక్కడే ఉంటాడు పరమేశ్వరుడు. ఇది కంఠస్థానం. ఇది ఈ హృదయం అనేది మహావిష్ణు హృదయస్థానం. ఈ నాభి అనేది ఏంటి? నాభం. నాభి అంటే కమలం, బొడ్డు, అది బ్రహ్మస్థానం. కాబట్టి బ్రహ్మ నుండి విష్ణువు దాకా, రుద్రుడి దాకా వచ్చి బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ అందుకనే ఓం అనేటువంటి శబ్దం కూడా ఆ గంభీరంగా లోపల నాభి నుంచి రావాలి. అంతేగాని ఓం ఓం అని ఇక్కడి నుంచి మాట్లాడకూడదు. ఓం అని ఏదో తిరిగిపోచ్చినట్టు అరగని వాడు మాట్లాడినట్టు ఉంటుంది. ఆ ఓంకార శబ్ద ప్రయోగంతో నాభి కదులుతుంది, నాభి వెనక్కు వెళుతుంది, వెళ్ళి హృదయాన్ని స్పృశిస్తుంది. ఆ శబ్దం తెలుస్తుంది, అది అక్కడి నుంచి కంఠం దగ్గరికి వచ్చి బయటికి వ్యక్తమవుతుంది. ఆ ఓంకారం వినడానికి చాలా శ్రావ్యంగా గాంభీర్యంగా ఉంటుంది. అందుకని ఆ ప్రణవాన్ని ఉపాసన చేసేటప్పుడు ఆ గాంభీర్యంగా నాభి హృత్ కంఠదేశే అంటారు త్యాగరాజస్వామి వారు కూడా. ఒక స్వరం బయటికి రావాలంటే ఇన్ని తగలాలి, ఇన్ని జరగాలి. కానీ ఇన్ని జరిగినా ఆ స్వరము కూడా నిస్వరమవుతుంది. ఎందుకు? ఆ వాక్కుకి స్వతశక్తి లేదు. అదేం పరమాత్ముణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వాక్కు ఎంగిలిపడినటువంటి మాట, ఎంగిలితో కూడుకున్న మాట, ఆ అక్షర స్వరూపమై పవిత్రమై ప్రకాశించే పరమాత్ముణ్ణి ఏం తెలుసుకుంటుంది? చూడండి, పాలకు ఎంగిలుండొచ్చు, పూలకు ఎంగిలుండొచ్చు, నీటికి ఎంగిలుండొచ్చు, మలం, నా నోటికి మాలిన్యం ఉండొచ్చు. కానీ పరమేశ్వర నా మనస్సుకి లేదు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు. అందుకనే వేమన వీటన్నిటికీ ఎంగిలి పడచ్చు, ఇవన్నీ ఎంగిలి పడచ్చు, కానీ నా మనస్సు పరమేశ్వర నీవే కావాలని పవిత్రంగా నిన్నే కోరుకుంటుంది. కాబట్టి నీవే తప్ప ఇతఃపరం వెరుగను. యద్వాచా అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమెదిదముపాసతే. అంటే వాక్కు అనేటువంటిది ఈ లోకంలో ఒక గొప్ప సాధనం. ఏంటంటే తన లోపల ఏదైతే ఉందో దాన్ని తెలియచెప్పడానికి వాక్కు పనిచేస్తుంది. బయట ఏదైతే ఉందో చూసి దాన్ని గుర్తించడానికి, లోపలికి తీసుకెళ్ళడానికి కళ్ళు పనిచేస్తాయి. కళ్ళు ఏం చేస్తుందంటే లోకాన్ని చూసి నాకు అన్నిటినీ తెలియజేస్తుంది. వాక్యం చేస్తుంది, లోపల తెలుసుకున్నటువంటి దాన్ని, అనుభూతి పొందిన దాన్ని, లోపల ఉన్న దాని అంతా కూడా బయటికి వ్యక్తపరుస్తుంది. ఇది లోపలికి తీసుకునే ఇంద్రియం, ఇది బయటికి వ్యక్తపరిచే ఇంద్రియం. అందుకనే మొట్టమొదట వాక్కు మీద విచారణ జరిగింది ఇక్కడ. యద్వాచా అనభ్యుదితం అంటే వాక్కు అనేటువంటిది ఎలా బయటికి వస్తుంది? మనం అష్టౌ స్థానా ప్రకీర్తితా, కంఠము, ఓష్టము, దంత్యము, నాసికము, ఉరము, ఇలాగా 8 స్థానాల్లో శబ్దాలు 8 విభాగాలుగా ఉత్పత్తి అవుతాయి. ముక్కుతో మాట్లాడేవి కొన్ని, యమంగణనం అనేటువంటి శబ్దాలన్నీ కూడా నాసికలు.
యా రా లా అనేటువంటి శబ్దాలన్నీ కూడా ఒక రకమైనటువంటి శబ్ద విభాగం. ఈ రకంగా ఈ శబ్దాలన్నీ విభజింపబడి ఆ శబ్దాలు ఎక్కడెక్కడి నుంచైతే ఉత్పత్తి అవుతున్నాయో స్థానాలు, ఆ స్థానాలని గుర్తిస్తే అక్కడ శబ్దాలు ఉత్పత్తి అవుతున్నాయే కానీ ఆ ఉత్పత్తి అయినటువంటి శబ్దాలకి వాగింద్రియం అనేది ఒక గోళకం, ఈ నోరనేది ఒక గోళకం. ఆ శబ్దాలని అక్షర రూపంగా మార్చింది అగ్ని అనేటువంటి అధిష్టాన దేవత. వాడు లేకపోతే అక్షరాలు బయటికి రావు, వాడు ఉంటేనే అక్షరాలు బయటికి వస్తాయి. కాబట్టి నోరు అనేది ఒక గోళకం, జస్ట్ ఒక పైపు లాంటిది ఇది అంతే. నోరు మాట్లాడదండి, లోపల అగ్ని అధిష్టాన దేవత నాలుక సరిగ్గా ఉంటే అప్పుడు మాటలు బయటకు వస్తాయి. చాలామందికి నోరు ఉంటుంది, మాటలు రావు. ఎందుకు రావు? నోరు మాట్లాడేదు. నోట్లో ఇంద్రియ అధిష్టాన దేవత ఉండాలి సక్రమంగా. అంటే వాక్కు అనేది ఇంద్రియం మీద ఆధారపడి వస్తుంది. కాబట్టి 8 స్థానాల్లో ఉత్పత్తి అయినటువంటి శబ్దాలు అక్షర రూపం ధరించాలి అనంటే ఆ అగ్నిదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. అగ్నిర్మే వాచిశ్రిత వాక్ హృదయే హృదయం మయీ అహమృతే అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణే శ్రిత ప్రాణో హృదయే హృదయం మయీ అహమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషి శ్రిత చక్షుర్హృదయే హృదయం మయీ అహమృతే అమృతం బ్రహ్మణి. చూడండి, దిశో మే శ్రోత్రే శ్రితా శ్రోత్రగుం హృదయే హృదయం మయీ అహమృతే అమృతం బ్రహ్మణి. మనకు లఘున్యాసంలో ఆ మంత్రం ఉంది, మహన్యాసంలో లఘున్యాసంలో. అంటే వాక్కుకి ఇంద్రియ అధిష్టాన దేవత ఎవరు అని అంటే అగ్ని. అర్థమైందండి? ఆ శబ్దాలన్నీ కూడా అగ్ని యొక్క అనుగ్రహంతో సంయోగంతో అక్షర రూపం ధరించి నాలుక అనేటువంటి జిహ్వని ఆధారంగా తీసుకుని అక్కడి నుంచి శబ్దాలన్నీ బయటకు వస్తాయి. అందుకనే మీరు నాలుకని చేత్తో పట్టుకుని మాట్లాడండి, ఏ మాట రాదు. నోరున్నా నాలుకని చేత్తో పట్టుకుని మాట్లాడండి, మాటలు రావు. ఇప్పుడు కాదు, మళ్ళీ. కాబట్టి నాలుక అనేటువంటిది కదులుతూ ఉంటేనే అక్షరాలన్నీ అక్కడ తాండవం చేస్తూ ఉంటుంది. అందుకనే ఈ నాలుక ఎవరు కాపాడుకుంటున్నారు అని అంటే సరస్వతి. వాక్యాలని, ఆ శబ్దాలని అక్షరాలుగా ఎవరు తయారు చేశారు అని అంటే అగ్ని. అసలు శబ్దమే ఎవరి వల్ల ఉత్పత్తి అయింది అని అంటే పరమేశ్వరుడు.